మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆకర్షణగా చూసే ఒక వీడియో నేను ఫీల్ అవుతున్నా, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అదేంటంటే, చాలామంది ఎక్కడెక్కడో మీరు కూడా చూస్తూ ఉంటారు, అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఒకటి, సార్ ఎంతసేపు సెక్స్ చేస్తే మాకు న్యాచురల్గా పిల్లలు పుడతారు? మళ్ళీ చెప్తున్నాను, సార్ ఒక పర్టికులర్ టైం ఏమన్నా ఉంటుందా, ఇంతసేపు సెక్స్ చేస్తే ఖచ్చితంగా మీకు న్యాచురల్ పిల్లలు పుడతారని? ఇందులో ఇంకొక విచిత్రం చెప్తా చూడండి. అంటే ఇది కూడా నన్ను పేషెంట్స్ అడిగినదే, సార్ ఒక 10 minutes 15 minutes సెక్స్ చేస్తే అబ్బాయి పుడతారు సార్, లేదంటే కొద్దిసేపు చేస్తేనే అబ్బాయి పుడతారు సార్, మీరు ఏదన్నా కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ కదా సార్, కొంచెం క్లియర్గా చెప్తారా సార్ అని అడుగుతూ ఉంటారు. నిజంగా వీటిని ఒక్కోసారి వింటే పిచ్చి ప్రశ్నలు ఏమో అనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడు ఆ విధంగా అనకూడదు. ఎందుకు అంటే, ఆ అబ్బాయి ఎక్కడో చదవడం కానీ, లేదా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు తనకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పకుండా, అరే మామ మా వాడు ఒకడు నిన్న చిన్నప్పటి క్లాస్మేట్ కలిశాడు, ప్రాబ్లం ఏందే మనం చెప్పంగా. డిస్కస్ చేస్తూ ఉంటే, అరే నేను ఇంతసేపు సెక్స్ చేస్తాను రా, అందుకే నాకు త్వరగా పిల్లలు పుట్టారు, లేదా ఇట్లా అబ్బాయి అమ్మాయి పుట్టిందని చెప్తూ ఉంటారు. నేను చెప్తా చూడండి, ఇంతసేపు సెక్స్ చేస్తేనే న్యాచురల్ పిల్లలు పుడతారనో, లేదా ఇంతసేపు సెక్స్ చేస్తే అబ్బాయి అమ్మాయి పుడతారని నానుడి కరెక్ట్ కాదు. మీరు 1/2 minute సెక్స్లో పాల్గొనండి, 1 minute సెక్స్లో పాల్గొనండి, 10 minutes సెక్స్ చేయండి, 1/2 hour సెక్స్ చేయండి, సంబంధమే లేదు. మరి అయితే చెప్పండి సార్, న్యాచురల్గా ఎట్లా పుడతారో అనొచ్చు. మీరు అసలు అంటే మీరు మీ పార్ట్నరు కరెక్ట్ టైం, ఓవులేషన్ టైంలో కలుస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే అమ్మాయికి పీరియడ్ వచ్చిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఇది గైనకాలజిస్టులు కరెక్ట్గా చెప్పగలరు, ఆ ఫాలిక్యులర్ స్టడీ చేసి 11th day to 18th day కానీ, లేదా 10th day to 17th day కానీ, అలా కొన్ని రోజులు ఉంటాయి. ఆ టైంలో కలుస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. రెండవది, ముందు మన దగ్గర విషయం ఉందా లేదా చూసుకోవాలి. అదేంటి విషయం అంటే, మీ స్పర్మ్లో క్వాలిటీ ఉందా లేదా, నిజంగా మీ స్పర్మ్ కౌంట్ బాగుందా లేదా. స్పర్మ్ కౌంట్ బాగుంది, మోటిలిటీ కానీ స్ట్రక్చరల్లీ మార్ఫాలజీ అంటాము, మార్ఫాలజీ బాగుందా లేదా. సో ఇది సీమెన్ అనాలిసిస్లో మనకు చక్కగా ఉంటే ఖచ్చితంగా మీరు ఎంతసేపు సెక్స్ చేసినా పిల్లలు పడతారు. మూడవది, నిజంగా మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు కరెక్ట్గా, అంటే టైమింగ్ మీరు చూసుకున్నారు, ఇందాక చెప్పినట్టు అనాలిసిస్ చూసుకున్నారు, కానీ ఆ టైంలో సడన్గా కొందరికి వీర్యము తక్కువగా, చాలా అంటే చాలా ఒక డ్రాప్ అర డ్రాప్ వచ్చి, లేదా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల సడన్గా ఈ వీర్యం అంతా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ పడిపోవడము, అటువంటి క్రమంలో కూడా మన పిల్లలు జనరల్గా పుట్టరు. సో ఈ లాస్ట్ క్రమం ఏమంటే, చాలామంది చేసే మిస్టేక్స్, అబ్బాయిలు ముఖ్యంగా సెక్స్లో పాల్గొన్న తర్వాత ఎప్పుడైతే ఆర్గాయిజం, ఆ ప్లెజర్ వస్తుందో వెంటనే వచ్చేస్తారు బయటికి ఆ ప్రక్రియ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, కొందరికి స్కిన్ ఎంత నార్మల్గా ఫ్రీగా ఉన్నా కూడా ఆ స్కిన్ కవర్ అయిపోయి జస్ట్ వీళ్ళు ప్రక్రియ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ వీర్యం పడిపోతూ ఉంటుంది. మీకు ప్లెజర్ వచ్చినా కూడా అబ్బాయిలకు బాబు, అట్లీస్ట్ ఒక 30 seconds అన్నా మీరు సేమ్ పొజిషన్లో ఉండాలి. 30, నేను సెకండ్స్ నిమిషాలు కూడా చెప్పట్లేదు బాబు, 30 seconds సేమ్ పొజిషన్లో ఉంటే మీకు ఆర్గాయిజం వచ్చిన తర్వాత యురెత్రాలో నుంచి వచ్చే ఎజాక్యులేటరీ ఫ్లూయిడ్ అంటే సీమెన్ అనేది స్లోగా వెళ్ళి యోని వెజైనాలోకి వెళ్ళి అక్కడ నుంచి మనకు మూమెంట్ ఉండడం వల్ల చక్కగా ఎగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలామంది చేసే తప్పు. సో కాబట్టి ఇంతసేపు ఇన్ని నిమిషాలు సెక్స్ చేస్తే పిల్లలు పుడతారను అనే ఒక ఆలోచన మైండ్లో మదిలో ఉంటే తీసేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సార్ నేను అసలు పర్ఫార్మెన్సే సరిగా చేయలేకున్నా సార్, అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదని ఆలోచిస్తూ పాల్గొనడం తగ్గించడము, కాన్ఫిడెన్స్ లాస్ కావడము,
పాపం వాళ్ళ పార్ట్నరు ఏమైందండి, ఏమవుతుంది, ఈరోజు కాకుంటే రేపు, ఏం కాదు, మనకు పెళ్ళి 1 ఇయర్ కూడా కాలేదు, ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారని చక్కగా ధైర్యం చెప్పే పార్ట్నర్ ఉన్నప్పటికీ కూడా లేదు సార్, త్వరగా అయిపోతుంది, నాతో కాలేను సార్ అని అనాలిసిస్ చేయిస్తే ఎంత చక్కగా ఉన్నా కూడా వాళ్ళకున్న కేవలం భయాందోళన వల్ల, మైండ్లో ఉన్న చిన్నపాటి ఆందోళన వల్ల లాస్ట్కి ఏంటంటే, పిల్లలు పక్కన పెట్టండి, సెక్స్ చేయని కూడా ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ అలా లైఫ్ గడుపుతున్న వాళ్ళని చూసా కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనేసి నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు త్వరగా అయిపోయింది అనుకుందాం, దాన్ని ఏమంటాము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అందాం. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సంబంధించిన కారణం మీరు వచ్చి, సార్ నాకు త్వరగా అయిపోతున్నట్టుంది, మీరు చక్కగా చెప్పారు పిల్లలకి దీనికి సంబంధం లేదని, అయినా సెక్షువల్ లైఫ్ బాగుండి పిల్లలు కావాలనుకున్నా కాబట్టి దీనికి సంబంధించిన కారణం ఒకసారి చూడండి సార్, మీరు మంచి ట్రీట్మెంట్ ఇస్తే నా సెక్షువల్ లైఫ్ బాగుంటుందని వచ్చానంటే, సేమ్ టైంలో అనాలిసిస్ కూడా చేసాము, అన్నీ బాగున్నాయి, కొంచెం టైమింగ్ అడిగా ఇస్తున్నా, కానీ అనాలిసిస్లో కూడా చిన్న మొటిలిటీ అవి తక్కువ ఉన్నాయి, వీటికి సంబంధించిన టాబ్లెట్ వాడుకొని చెప్పేస్తే ఒకవైపు ఇది ట్రీట్ అవుతుంది, రెండో సైడు మీరు అనుకున్న ప్రాబ్లము ట్రీట్ అవుతుంది. చక్కటి అంటే మీకున్న అనుమానాలన్నీ తొలగిపోయి లైఫ్ను చక్కగా ముందుకెళ్ళి ఒక మార్గం అనేది మీరు కనిపెడతారు. థ్యాంక్ యూ. ఎస్.